హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను, మీకు ఇప్పుడు చూపిస్తాను. మేమైతే వయనాడ్ నుండి మైసూర్కి అయితే స్టార్ట్ అయ్యాము. మైసూర్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెస్ కదా. సో మేమైతే మైసూర్ ప్యాలెస్ అయితే విజిట్ చేసాము. అండ్ వయనాడ్ టు మైసూర్ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ చాలా బాగుంది. ఫారెస్ట్ అయితే మేము స్టార్ట్ అయిన టైంకి చాలా డ్రిజ్లింగ్గా ఉండింది రైన్. సో చాలా బాగుంది క్లైమేట్ కూడా. అండ్ మేమైతే మైసూర్ ప్యాలెస్ అయితే రీచ్ అయిపోయాం. బిలో 10 years వాళ్ళకైతే ఎంట్రీ ఫ్రీగానే ఉంటుంది. అబోవ్ 10 years వాళ్ళకి పర్ హెడ్ 100 rupees. సో టికెట్ తీసుకొని బయటనే ఉంటుంది టికెట్స్, సో కౌంటర్. సో అక్కడ మనం తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ప్యాలెస్కి అయితే చాలా మంచి హిస్టరీ అయితే ఉంది. ఇప్పటికీ అక్కడ ఒక దసరా టైంలో అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఓన్లీ కింద 25% మాత్రమే మనం ప్యాలెస్ చూస్తాము. అండ్ అక్కడ దాకానే మనకు యాక్సెస్ ఉంటుంది. మిగిలిన 75% అయితే అక్కడికి ఎవరికి యాక్సెస్ ఉండదు. అక్కడ రాజుల వారైతే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు వాళ్ళు యూకేలో ఉంటారు. యాక్చువల్లీ మోస్ట్లీ వాళ్ళు యూకేలో ఉంటారు. సో ఇక్కడ కూడా కొందరు ఉంటారు అంట. అండ్ దసరా టైంలో అయితే వాళ్ళు సెలబ్రేషన్స్కి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఫుల్ క్రౌడీగా ఉంది. ఇది 1912కి ముందు వేరే వుడన్తో ఉండింది ప్యాలెస్. అది మహారాజు వారి కూతురు పెళ్ళప్పుడు అది బర్న్ట్ అయిపోయింది సమ్హౌ. సో తర్వాత అయితే ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ కొత్త ప్యాలెస్ అయితే బిల్డ్ చేయించారు. ప్యాలెస్కి ఎంత ఖర్చు అయింది అంటే అసలు అది ఆ నెంబర్ చెప్తే కూడా మనకి చాలా షాకింగ్గానే ఉంటుంది. $30 million అయితే అయ్యింది అరౌండ్. సో లోపల ఆర్కిటెక్చర్ మొత్తం చూస్తే ఎంత బాగుందో అసలు. ఇది చాలా యూనిక్ స్టైల్. ఇవన్నీ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కటిగా తెప్పించారు వాళ్ళు. ఈ డోర్స్ కావచ్చు, పిల్లర్స్ మొత్తం ఒక్కొక్క కంట్రీ నుండి అది చేపించారు. అక్కడ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ చేయించారు మొత్తం అన్నీ అవి. సారీ, నేను ఇది కన్స్ట్రక్షన్ 1930 అని చెప్పాను. కాదు, 1897లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. సో 1912కి కంప్లీట్ అయింది. అది ఓల్డ్ వుడెన్ ప్యాలెస్ ఉంది కదా ముందు, అది బర్న్ట్ అయిన తర్వాత 1897లో స్టార్ట్ చేశారు. 1912కి కంప్లీట్ అయింది. అరౌండ్ $30 million అయితే దానికి ఖర్చు అయింది. ఇక్కడ చూస్తే అప్పుడు ఆ కాలంలో రాజుల వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళ ఫొటోస్ కానీ అన్నీ ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇక్కడ పెట్టారు. అండ్ అప్పుడు ఇక్కడ వాళ్ళ రాజ్యంలో ఇలా గుర్రాల మీద ఉండి సోల్జర్స్ మొత్తం ఇలా అన్నీ అక్కడ చాలా బాగా దాన్ని ప్రజెంట్ అయితే చేశారు ఈ వాల్స్ మీద అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నదైతే చాముండి హిల్స్ది. అండ్ ఇక్కడ ప్యాలెస్ లోపల మధ్యలో ఇక్కడ కుస్తీ పోటీలు జరుగుతాయి అంట దసరా టైంలో. అక్కడికైతే నార్మల్గా చూడడానికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఎవరికి యాక్సెస్ ఉండదు, జస్ట్ విండోస్లో నుండే చూడొచ్చు. ఈయనే మహారాజు వారు.
ఈ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగా బిల్డ్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల అంతా ఎవరిని అలో చేయరు. మనం అక్కడ ఉండి మాత్రమే పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ కానీ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే దర్బార్ పబ్లిక్ కోసం. పబ్లిక్ అంతా వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దాని దగ్గర నుండి రాజువారు కూర్చొని అక్కడ చూస్తూ ఉంటారు. అండ్ చూడండి ఆర్కిటెక్చర్ మొత్తం ఎంత బాగుందో, అంత చాలా అంటే చాలా యూనిక్. ఇన్ని ఇయర్స్ అయినా కూడా అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్యాలెస్లో మాత్రం. అండ్ ఇక్కడ బయటకు రాగానే ఇలా గార్డెనింగ్ మొత్తం చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. క్లీన్నెస్ కానీ మొత్తం చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇది ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. బయట నుండి అయితే మొత్తం ఇలా ఉంటుంది దీని లుక్ మొత్తం ఫ్రంట్ నుండి. ఇది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.